నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఛానల్ లెట్స్ గో. నేను మీ చరిత. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో కొత్త సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను. సో మన ఈ సిరీస్ స్వీట్ టూత్ దివాళీలో చివరి రెసిపీకి వచ్చేసామండి. సో ఈ లాస్ట్ రెసిపీ మీకు ఒక ధమాకా రెసిపీ తీసుకొచ్చాను. సో దివాళీ ఈవినింగ్స్ ప్రతి ఒక్క హౌస్లో మంచి హౌస్ పార్టీస్ జరుగుతుంటాయి. సో పార్టీస్లో మంచి డిజర్ట్ లేనిదే అది కంప్లీట్ కాదు. అందుకని మీ అందరి కోసం నేను ఒక యమ్మీ రెసిపీ తీసుకొచ్చాను. సో ఆ డిజర్ట్ ఏంటి, ఎలా చేయాలి అని తెలుసుకోబోయే ముందు నాకు వచ్చిన కమెంటర్స్లో బెస్ట్ కమెంటర్స్ ఈరోజు ఎవరో చూద్దాం. ఎస్ఎం నన్కే ఆర్ ఆత్మకురి, సుభాష్ని అమ్ము, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఈ సిరీస్ని ఫాలో అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మంచి మంచి లైక్స్ అండ్ కమెంట్స్ ఇస్తున్నందుకు మీకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. శశాంక్ శర్మ, థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ శర్మ ఫర్ ఫాలోయింగ్ మై వీడియోస్ అండ్ గివింగ్ అ వెరీ గుడ్ కమెంట్స్. థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అండ్ హ్యాపీ దివాళీ. స్టే ప్రాస్పరస్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇవాళ మన లాస్ట్ స్వీట్ టూత్ దివాళీ సిరీస్ లో ఎపిసోడ్ వచ్చి ఫ్రూట్ ట్రైఫల్. సో ఫ్రూట్ ట్రైఫల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు, విప్ క్రీమ్, స్ట్రాబెర్రీ క్రష్, షుగర్ సిరప్, పంచదార, ఫ్రెష్ ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్. వ్యూయర్స్, నేను ఇక్కడ 200 ml మిల్క్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను పాలని కాచిన పాలనే వాడుతున్నానండి. ఇప్పుడు జస్ట్ పాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకోవడమే. సో ఈ పాలను ఇందులో పోస్తున్నాను. ఈ మొత్తం పాలు వేడెక్కాక మనం కొంచెం పంచదార వేసుకోవాలి. పాలు కాగిపోయాయండి. ఇప్పుడు ఈ పాలల్లో కొద్ది కొద్దిగా పంచదార వేస్తూ కలుపుకోవాలి. నేను 1/2 కప్ పంచదార వాడుతున్నాను ఇందులో. వ్యూయర్స్, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి పల్చటి ద్రవంలాగా తయారు చేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ కాస్త ఉండకడుతుంది, సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా చూసారా, ఇలా పల్చగా చేసుకోండి. వ్యూయర్స్, ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ని కొద్ది కొద్దిగా ఈ పాలలో పోస్తూ కలుపుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా నేను పోస్తూ ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వండండి కస్టర్డ్, ఎందుకంటే చెప్పాను కదా ఇదంతా ఉండగట్టుతుంది. ఆ ఉండల్ని అవాయిడ్ చేయడం కోసం చాలా తక్కువ మంట మీద సిమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేస్తూ కలుపుకోవాలి. వ్యూయర్స్, ఇప్పుడు మన కస్టర్డ్ చిక్కబడిపోయింది చూసారా, ఇలా ముద్దలాగా పడాలి. ఇప్పుడు ఇది తయారైపోయినట్టే చల్లారబెట్టుకోవాలి. వ్యూయర్స్, మన కస్టర్డ్ ఇలా చల్లారి పెట్టుకున్నానండి. చూసారా, ఇలా క్రీమీగా అయిపోయిందా. ఇప్పుడు దీన్ని ప్రజెంట్ చేసుకుందాం. ముందుగా నేను ఇది ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఫ్యామిలీ మొత్తం చేసుకోవాలంటే ఒక పెద్ద గ్లాస్ బౌల్ తీసుకోవచ్చు, బట్ ఇది ఒక ఇండివిజువల్కి సర్వ్ చేయొచ్చు సింగిల్ పర్సన్కి, అందుకే ఇలాంటి గ్లాస్ తీసుకున్నాను. దీనిలో ఫస్ట్ బేస్గా నేను కేక్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఫ్రూట్ కేక్ తీసుకున్నాను వ్యూయర్స్. ఓకే, ఫస్ట్ లేయర్ కేక్ వేసి, ఇది నా దగ్గర షుగర్ వాటర్ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసి కలిపి సరిపోతుంది. ఈ కేక్ మీద కొంచెం పోయాలి. తర్వాత ఈ స్ట్రాబెర్రీ క్రష్ కూడా ఇంకొక లేయర్ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ మన ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని షుగర్ వాటర్లో వేసి ఉంచాను, ఎందుకంటే అది ఫ్రెష్గా ఉంటాయండి, రంగు మారుతూనే ఉంటుంది. సో ఫ్రూట్స్ కూడా ఒక లేయర్ అయిపోయాయి. ఇప్పుడు కస్టర్డ్ ఇలా. ఇప్పుడు పైన విప్ క్రీమ్.
ఈ విప్ క్రీమ్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. చూసారా పర్ఫెక్ట్ విప్ క్రీమ్. సో ఇలా మంచిగా విప్ క్రీమ్ బాగా స్ప్రెడ్ చేయాలి. ఇంకొక లేయర్. ఇప్పుడు మళ్ళీ దీనిపైన నేను ఒక లేయర్ కేక్ పెడతాను. మీరు ఏ టైప్ ఆఫ్ కేక్ అని తీసుకొచ్చండి. వెనిలా కేక్, లేదంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్, మళ్ళీ కొద్దిగా షుగర్ వాటర్ కొద్దిగా పోయండి. తీసుకున్నాను పీస్. అండ్ మోరోవర్ షుగర్ వాటర్ ఎందుకు పోస్తానంటే కేక్ డ్రై అయిపోతుంది. సో దాన్ని కాస్త మెత్తగా చేయడం కోసం అన్నట్టు షుగర్ వాటర్ పోస్తారు. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి ఫ్రూట్స్. మళ్ళీ ఇంకొక లేయర్ ఫ్రూట్స్. నేను ఇక్కడ బనానాస్ తీసుకున్నాను, కివీస్, ఆరెంజెస్, ఇంకా పైనాపిల్ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేస్తున్నాను. చూసారా ఇలా ఈవెన్గా పరవండి. తర్వాత దీనిపైన కాస్త మన ఈ స్ట్రాబెర్రీ క్రష్. ఇప్పుడు పైన మరొక లేయర్ మన ఈ చల్లని కస్టర్డ్. ఇలా లేయర్ బై లేయర్ మీరు ఎలాంటి గిన్నె వాడుతున్నారో దాన్ని బట్టి మీరు లేయర్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ దీనిపైన కాస్త విప్ క్రీమ్. వ్యూయర్స్, కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత ఈ ఫ్రూట్ ట్రిఫిల్ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. సో మీకు కనుక ఈ డిజర్ట్ నచ్చితే ఈ పండుగకి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఇంతటితో నా ఈ స్వీట్ టూత్ దివాళీ సిరీస్ ముగుస్తుంది. మరో కొత్త వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఈ దీపావళిని చాలా బాగా ఎంజాయ్ చేయండి, చాలా సేఫ్ గా కూడా ఎంజాయ్ చేయండి. సో హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినందుకు. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ దివాళీ. అండ్ నేను మీ చరిత, ఇది నా ఛానల్. లెట్స్ గో. నమస్తే.